టూ అనేది వైశ్వానర అర జాగ్రత్త స్థితి. ఇది బాహ్య గ్రహణం అంట, బాహ్య ప్రపంచంని గ్రహిస్తూ ఉంటుంది ఈ స్థితిలో ఒక జీవుడు. అదేవిధంగా ఫస్ట్ వన్ నుంచి తైజస లేదా స్వప్న స్థితి అంటాము. అది అంతర్గ్రహణం అన్నమాట. ఇది ఆ, పూర్తిగా జాగ్రత్త అవస్థకు విరుద్ధం. అంటే జాగ్రత్త అవస్థలో మనం పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని గ్రహిస్తూ ఉంటే, అనే స్థితిలో, స్వప్న స్థితిలో మన లోపల అంతర్గత ప్రపంచాన్ని మనం గ్రహిస్తూ ఉంటాము. అదే ప్రాజ్ఞ, అనేది ప్రాజ్ఞ లేదంటే సుషుప్తి అనే స్థితి. అది వచ్చి అక్కడ ఎటువంటి జాగ్రత్త లేదా స్వప్న స్థితులు పూర్తి భిన్నంగా అక్కడ ఒక విధమైనటువంటి ఏమనాలి, ఒక విధమైనటువంటి శూన్యస్థితితో ఏదో చెప్పాలి, ఆనంద స్వరూపం అనమాట అక్కడ ఉన్నప్పుడు. ఆ స్థితిని మనము ఆ స్థితిలో ఉండగా మనం అనుభవించగలమే కానీ ఈ జాగ్రత్త అవస్థ నుంచి ఆ స్థితిని వివరించడం కష్టతరమే అనమాట. దాన్ని ఏమని వివరించాలో మనం చెప్పలేము. దానికి ఒక పేరు సుషుప్తి స్థితి అని పేరు పెట్టగలం అంతేగాని నిజంగా అది ఏంటి అనేది మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు గ్రహించగలమే కానీ ఈ స్థితిలో నుంచి దాన్ని ఆ, వివరించడం కష్టమనే చెప్పాలి.